ఏంటంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దానికి పూజలకు ప్రయత్నం చేశారని చెప్పేసి నాకు విషయంగా ప్రచారంలో ఉండే. కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత 25 సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణంలో వలస వచ్చి ఇక్కడ బీరువాలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక, కుటుంబంలో వ్యాపారంలో ఇతరత్ర పర్సనల్ విషయాలు కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్సీలాల్ అనే ఒక అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులకు సంప్రదించగా దానికి ఒక శాంతి పూజ, లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది, చేస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అతను అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడికి ఇతని షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని చెప్పేసి. అయితే అతను 29 తారీఖు నాడు చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివపేట పట్టణ నివాసి అతనికి మిత్రుడు. అతనికి కూడా 3 పిల్లలు ఉన్నారు. అతనికి కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వచ్చేవాడు. అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం సరిగా నడవక కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను ఇక తొలకచ్చుకుని పూజ చేయించుకుంటున్నాను, నాకు సమస్య పరిష్కారం కోసమని వాళ్ళు మిత్రులు ఇద్దరు వాళ్ళు డిస్కస్ చేసుకున్న క్రమంలో అయితే నేను కూడా ఈ పూజకు పాల్గొంటే నేను చేయించుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా ఇక పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ పంతులతో కూడా కారణం అడిగితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 29 తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా 7-8 గంటలకు పూజ చేసుకున్నాం అనుకున్నారు. కానీ కొన్ని వస్తువులు విన్న కొన్ని కారణాలు, ఇతర కారణం వల్ల అది డిలే అయ్యి 10 తర్వాతకు 2-3 గంటలు డిలే అయింది. ఆ రాత్రి పూట 10 గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరో వాళ్ళకి తెలియని వాళ్ళు, పడని వాళ్ళు, చుట్టుపక్కల వారు బయటకు కొన్ని ఫోటోలు తీసి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ విషయంగా డైరెక్టర్ కాల్స్ పోలీసు కూడా సమాచారం రావడం జరిగింది. పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో, పూజ చేసుకుంటారో అన్న ఒక దాని గురించి చూసుకున్నారు. అక్కడ ఏం అభ్యంతరకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చింది. కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు. అదేదో శూద్ర పూజలు, నరబలి, అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకుని, చిన్న కూతురు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజలు చూపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఈ పంతులు చెప్పిన ఒక సలహా. ఆ పిల్లని పూజ అయ్యేదాకా పక్కకు పండబెట్టి ఈ ప్రభు కూడా పూజలు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నరబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది. కానీ అది అవాస్తవం. అయితే ఈ విషయం తెలిసినాక ఇన్స్పెక్టర్, సదాశివపేట ఇన్స్పెక్టర్ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అమ్మ నువ్వు నీ మొగాడు తీసుకొచ్చింది కదా, నువ్వు ఎందుకు రాలేవు, పూజ అన్నప్పుడు నీ బిడ్డకు ఇలా పూజ బిడ్డకు రావాలంటే నాకు ఇంకా 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నది. 10వ తరగతి బిడ్డ, ఇంకో 8 సంవత్సరాల వయసున్న పిల్లగాడు ఉన్నది. నేను వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టకపోతే సార్ వాళ్ళ భర్త నేను ఎక్కాడుతూ నా మొగడేమో కొనుక్కొని పోయి నాకు చెప్పి మాకు తెలిసి పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అవుతలేదు, మంచి జరగడానికి అని చెప్పేసి నాకు ఆలోచనతో ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని అంటే అది అన్వాంటెడ్గా కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మంచి అనేది గడప దాటకముందు చెడు అనేది ఊరంతా తెలియస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు. ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి మీ ద్వారా